తరుణ్ చంపాడని మీ బాబుని చంపారు, మీ బాబుని చంపారని మీ ఫ్రెండ్స్ వెళ్ళి మీ అబ్బాయి ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళని చంపితే ఇలాగే రన్నింగ్ అవ్వకూడదు కదా, మేము చూస్తామమ్మా, మీకు న్యాయం చేస్తామమ్మా అన్నారు. అవన్నీ ఇంకా జరుగుతుంది కదా ఈ ప్రాసెస్ అనేది, ఇక్కడతో ఇప్పుడు జల్దీ అయిపోలేదు కదా. నా కొడుకు కార్యక్రమం అయిపోయిన తర్వాత అది ఏంటి అనేది నేను అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ తీసుకున్నాను. నైటే తరలించి అందరూ దొరికారంట, అందరూ దొరికారంట. నా చంపిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, నైట్ నాకు కనిపించారు. వాళ్ళని నైట్ నేను వెళ్ళేటప్పటికే పిఎస్కి తీసుకెళ్తున్నారు, జైలుకే పంపిస్తున్నారు, పిఎస్ నుంచి జైలుకి పంపిస్తున్నారు. మరి ఇప్పుడు ఏదో చాటున చేసేస్తే అది వేరు, పబ్లిక్ ప్లేస్లో నడి రోడ్డు మీద సరే కొట్టి వదిలేయడమో పొడిసి వదిలేయడమో చేయాలి. ఆ రెండూ చేయకుండా స్పాట్లో ప్రాణం పోయేటట్టు చేశారు అంటే షరీఫ్ని వదిలేశారు. ఇంకా ఏ వన్ ఉన్నాడు, ఏ టూ ఉన్నాడు, వాళ్ళందరినీ వదిలేశారు. ఇంత కక్ష నా కొడుకు మీద ఎందుకు పట్టారు? నాకు అది న్యాయం చేపిస్తుందంటే మీరు చూసుకోవచ్చు, వార్తల్లో కావచ్చు, వెబ్సైట్లో కావచ్చు, బయట అంతా కూడా మీ అబ్బాయి ఇప్పుడు తరుణ్ రావు అనే వ్యక్తిని ఎప్పుడైతే చంపారో కొన్ని నెలల క్రితం, దాంట్లో విట్నెస్ A3గా ఉన్నాడు మీ అబ్బాయి. కానీ ముఖ్య కారణంగానే మీ అబ్బాయి ఇదంతా చేశాడని చెప్పేసి బయట అంటున్నారు. అందుకే మీ అబ్బాయిని రివెంజ్ తీసుకోవడానికి కూడా చంపామని వాళ్ళు రీల్లో కూడా చెప్పడం జరిగింది. రివెంజ్ తీర్చుకోవడానికంటే రివెంజ్ ఏ రకంగా తీసుకోవాలి? మా అన్నని చంపేయడం ఇప్పుడు వీళ్ళు పొడిసి చంపేశారు. ఆ పొడిసి చంపేసినట్టు ఏమైనా వీడియోలు పబ్లిక్ అయినాయా? మరి వాడి తరుణయ్యి కాలేదు కదా. ఇప్పుడు అంటే నా కొడుకుని పొడిసి చంపేశారు, అక్కడ సీసీ కెమెరా వీడియో ఉంది. అలాగే నా కొడుకు పొడిసి చంపేసినట్టు వీడియో ఉందా? లేదు కదా. ఆ వీడియోలు తీసుకురమ్మనండి, అప్పుడు నేను సమాధానం చెప్తాను. నాకు గవర్నమెంట్ ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటే ఆ విధంగా చేయండి. నా కొడుకు కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను వచ్చి పిఎస్లో మాట్లాడతా. ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక కొడుకు తల్లిని లాస్ట్ దాకా చూడాలని మన సాంప్రదాయ ప్రకారంగా తల్లిదండ్రులని పిల్లలే కదా చూడాలి. అలాంటి నా కొడుకు నాకు ఆ వయసు వచ్చేటప్పటికి నా కొడుకునే నాకు లేకుండా చేస్తే అందసందాలు జరగకుండా 20 సంవత్సరాల్లో పిల్లోడు చనిపోయాడు. వాళ్ళకి ఆ బాధ ఉంటుంది, నాకున్న బాధే వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ చంపేసింది అయితే నా కొడుకు కాదు కదా. అన్యం పుణ్యం తెలియదని నేను కూడా చెప్పను. ఆ కొట్లాట్లో నా కొడుకు కూడా ఉన్నాడని తర్వాత తెలిసింది నాకు. అలాగని మొత్తం ఇంతలా నడి రోడ్డు మీద నమ్మించి బ్లేడ్తో గొంతు కోసినట్టు కోసేసారు వాళ్ళు వచ్చి. మరి నాకు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు. ఇప్పుడు పిఎస్కి వచ్చిన వాళ్ళైనా నా కొడుకుతో సావుకు వచ్చిన వాళ్ళైనా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు. కావాలంటే ఎస్ఆర్ నగర్ శ్రీ విద్యాంజలి స్కూల్కి వెళ్ళి అడగండి. ఇప్పుడు నా కొడుక్కి ఇప్పుడు ఈ దాన సంస్కారంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లగాడి పేరు కూడా శ్రీ విద్యాంజలి స్కూల్లో వస్తుంది. చిన్నప్పుడు 2nd క్లాస్ పిల్లలు వీళ్ళందరూ. కొత్త వాళ్ళు ఎవరు లేరు, కొత్త వాళ్ళు ఎవరో 2 వచ్చారంట, వాళ్ళిద్దరే చేశారంట. కిందకి సిగరెట్ తాగుదామని చెప్పి తీసుకెళ్లారంట. వాళ్ళు లోపల గంజాయి ఏదో తాగిపించారంట, గంజాయి కాదంట మందంట, మందు తాగిపించారంట. నైటు మా అబ్బాయి ఫ్రెండ్ ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు పిఎస్లో. ఆ అబ్బాయిని వెళ్ళి అడిగితే గంజాయి కాదా అంటే తాగింది, మందు తాగినాము, సిగరెట్ తాగుదామని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి ఒక ఫోన్ చేసుకుని రోడ్డు మీదకి తీసుకెళ్లారు. అయ్యిండి తేజాన్ని పడవడం చూసి మేము పారిపోయినామా అంటే నా పిల్లలు చెప్తున్నారు నైట్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మరి ఇట్లా గంజాయి తాగే వాళ్ళు కావచ్చు, ఎవరైనా మీ అబ్బాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చారా? నేను ఏమంటున్నా, నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళకపోతే నాకు నడవదు. తండ్రి లేడు, మా ఆయన లేరు నాకు. మా బాబుని నేను చూసుకోవాలి కదా. అయితే నేను మార్నింగ్ 9:30కి 10కి ఇంట్లోంచి వెళ్తా. ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తారు. కొత్తగా వచ్చినాం మేము ఇక్కడికి. ఇక్కడికి వచ్చి 3 months అవుతుంది. దసరా వెళ్ళినా ఒక 1 monthకి ఎప్పుడు వచ్చాము. 3 months అవుతుంది. ఇక్కడ మాకు ఎవ్వరు తెలీదు. అయితే ఒక ఫ్రెండ్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాడని మాత్రమే తెలుసు. కానీ ఎంతమందిని ఎంతమందో కాదు. ఎందుకంటే సీసీ కెమెరా ఉంది కింద, బిల్డింగ్కి సీసీ కెమెరా ఉంది, ఓపెన్ చేసి చూసుకోమని చెప్పండి. ఎవరో ఒక ఫ్రెండ్స్ కొత్త జాగాకి వచ్చినాము, ఒక్కడు ఉండలేడు అని చెప్పి ఎవరో ఫ్రెండ్స్ ఒక్కడు వచ్చాడు. కానీ కొత్త వాళ్ళు అప్పుడు చనిపోయేటప్పుడు 2 వచ్చారంట. 2 days నుంచి మా ఇంటి దగ్గరే ఉన్నారంట, మా బిల్డింగ్ పైనే ఉన్నారంట. అది నాకు తెలియదు, మా బాబు నాకు చెప్పలేదు.
మీకు ఎవరు చెప్పారు? ఇప్పుడు నైట్ బాబా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాను కదా, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి ఆ అబ్బాయి చెప్పిండు. వాళ్ళు ఉన్నారా ఈ దాంట్లో? అదే చెప్తున్నాను కదా, మా అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు, మా అబ్బాయి ఉన్నాడు, కొత్త వాళ్ళు ఎవరో ఇంకా 2 వచ్చారంట, వాళ్ళిద్దరు తీసుకెళ్ళి అలా చేశారంట. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టారు కదా, వాళ్ళిద్దరే పొడిచేసింది. వాళ్ళకి అంత భయం లేకుండా అంత ఇచ్చేసేసేటప్పుడు మీరు శిక్ష పడుతుందని ఏది కూడా మీరు ఆల్రెడీ జైల్లో కలిస్తే మాట్లాడాను, మా అబ్బాయిని ఎందుకు చంపానాడు అడిగారు అని అంటున్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఆ పిల్లలు మీకు ఇచ్చిన సమాధానం ఏంటి? నా తరుణ్ చంపేసేటప్పుడు బాధ లేదు, కానీ ఇప్పుడు మీ అబ్బాయిని చంపేస్తే డీల్ని చంపేస్తే అంత బాధ ఎందుకు వస్తుంది మీకు అని అడిగారు వాళ్ళు నాకు నైట్. నేనా నా కొడుకు తరుణ్ చంపాడు చూసారా మీరు చూడలేదు కదా, మీరు చూసి చేస్తే బాగుంటుంది, మరి చంపేసిన నుండి వదిలేశారు, చంపలేని నా కొడుకుని ఎందుకు పట్టుకుని చంపేశారని అడిగిన. అయితే పిఎస్ఎల్ వచ్చారు, లోపలికి తీసుకుపోయారు నన్ను. సో ఇదండి మొత్తానికి తేజస్ని ఎవరో అంటే ఇద్దరు టార్గెట్ చేసి తరుణ్ని చంపేసిన కారణంగానే చంపుతున్నామని చెప్పి మరి మనం చూసాము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా పోస్ట్ చేసి మరీ చంపారు. సో ఈవిడ బయటికి వెళ్ళినప్పుడు ఊరెళ్ళిన సమయంలో కూడా వాళ్ళిద్దరు రావడం, ఎవరైతే చంపారో వాళ్ళు వీళ్ళకి తెలియకుండా పైన టెర్రస్ పైన ఉండడము, రావడము, మాట్లాడడం ఇదంతా కూడా జరిగిందని చెప్తున్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని? అంటే అంత కిరాతకంగా పొడిచి చంపి వీడియోలు తీయడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మరి మీరు దీనిపైన ఎట్లా స్పందిస్తారు? నా కొడుకుని నాకు దూరం చేశారు, ఒక పిల్లోడు నాకు ఆ ఒక్క పిల్లోడిని కూడా అర్ధంతరంగా నడి రోడ్డు మీద నా కొడుకుని చంపేశారు. వాళ్ళు మట్టికి వదలొద్దు, నాకు న్యాయం జరగాలి. రేవంత్ రెడ్డి గారు ఏ సాయం చేస్తారో నాకు ఆ సాయం చేయాలి. వాళ్ళకి బెయిల్ రావద్దు, నా కొడుకుని చంపిన వాళ్ళని ఒట్టిగా వదలొద్దు, అదొకటే నేను కోరుకుంటున్నా. నేను ఏదన్నా చేయాలి అని అనుకుంటే నాకులాగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏడుస్తారని చెప్పి నేను అది కూడా చేయాలనుకోవట్లేదు. దాని గురించి నాకు గవర్నమెంట్ ద్వారాగానే న్యాయం జరగాలి. నా బంగారు లాంటి కొడుకు నాకు చనిపోయాడు, నాకైతే లేదు అసలు. నడు రోడ్డు మీద కుక్కలా పడున్నాడు, అక్కడ పొడుసు చంపేద్దు ఎన్నిసార్లు అమ్మ అమ్మ నేను చూసాను. పొడి వెనకది మొత్తం అంతా అయిపోయింది. వెళ్ళేటప్పటికి పోట్లు వెనకతల తలకాయ అంతా పగలగొట్టేశారు, అన్నీ చేశారు వాళ్ళు. మొత్తం ఘోరంగా కుక్క కంటే హీనంగా చంపేశారు వాళ్ళు. వాళ్ళని ఎలా వదలాలి నేను? రేవంత్ రెడ్డి గారు ఎదుగొచ్చిన పిల్లోడిని నా కొడుకుని నడి రోడ్డు మీద చంపేశారు. నాకు ఏం న్యాయం చేస్తారో రేవంత్ రెడ్డి గారు చేయాలంతే. పోస్ట్ మార్టంలో ఏమన్నా మీ అబ్బాయి నాకు ఇంకా ఏం తెలియలేదు. రిపోర్ట్ వచ్చిందా? నాకు రాలేదు. ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదా? ఇవ్వలేదు. అడగలే మరి మీరు రిపోర్ట్ అడగరా? రిపోర్ట్ కట్ట నేను ఏం చూసుకోవట్లేదమ్మా. ఇక్కడ ఎవరు మాది ఆంధ్ర కదా, ఇక్కడ ఇవన్నీ చూసేటోళ్ళు ఎవరు లేక నేను నాకేం పంపించలేదు.